మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధి కోసం అందించిన సేవలు చిరస్మరణీయం. కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధి కోసం అందించిన సేవలు చిరస్మరణీయం అని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునేనా ఆడిటోరియంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యాదినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 సంవత్సరం నవంబర్ 11వ తేదీన మక్కాలో జన్మించారన్నారు. వారి జన్మదినం సందర్భంగా ఈరోజు మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. భారత స్వాతంత్ర సమరయోధులు, దేశానికి తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల త్యాగాలను నేటి యువతరానికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందరూ కలిసి మిగతా చుట్టుపక్కల ఎవరైతే మీ వరకు మీకంటే ఇంకా కింది స్థాయిలో కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, వెనుకబడి ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావాలి. మనకి మసీదులో ఇమామ్స్ ఉంటారు, వాళ్ళు భయం చెప్తూ ఉంటారు. అలాగే మీరున్నారు, బిజినెస్ పరంగా పొలిటికల్గా అవేర్నెస్ చేస్తున్న చాలా లీడర్స్ ఇక్కడ ఉన్నారు. మీరు కూడా కొన్ని యాక్టివిటీస్ మీ ద్వారా కూడా జరగాలి. ఒక సొసైటీలో అందరూ ముందుకు రావాలంటే ఒకరి మీద కాకుండా ఎన్జిఓస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అందరూ మన సొసైటీలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో, పెద్దతనంతో ఉన్నారో, తిండి లేకుండా ఉన్నారో, ఎవరికి ఒక చిన్న ఫండ్ లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం మీరు మీ పరిధిలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసుకుంటూ వెళ్తే తప్పనిసరిగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనందరం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో 55 crores ప్రపోజల్స్ ఆల్రెడీ కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. వీటన్నిటిని మానిటర్ చేసుకుంటాం. నెక్స్ట్ మంత్ 15 point ఫార్ములా మీద కూడా ఒక మీటింగ్ కమిటీ ఆల్రెడీ అయిపోయింది. సో వాళ్ళతో మీటింగ్ చేయడం ద్వారా ఖచ్చితంగా. ధన్యవాదాలు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు చక్కని సందేశాన్ని మనకు అందించారు. ఇప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటం మనకు ఐకాన్గా, ఆదర్శప్రాయుడిగా, మార్గదర్శిగా నిలిచినటువంటి మౌలానా మీరందరూ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారు. తర్వాత కోఆర్డినేటర్స్ జూనియర్ కాలేజ్ మైనారిటీస్ కర్నూలు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలు మరువలేనివి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలు భారత జాతి ఎన్నటికీ మరువలేదని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ మెంబర్ పరిగెల మురళీకృష్ణ గారు అభిప్రాయపడ్డారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 136వ జయంతి కార్యక్రమం సందర్భంగా ముందుగా డిసిసి అధ్యక్షులు పి. మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు టీబీ వార్డులో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన అనంతరం పార్టీ కార్యాలయంలో ఆజాద్ గారి చిత్రపటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కార్యకర్తల సమావేశంలో మురళీకృష్ణ గారు మాట్లాడుతూ మౌలానా గారి స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని, ఆయన కీర్తి చిరకాలం నిలవాలని మురళీకృష్ణ గారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎన్సీ బజారన్న, షేక్ ఖాజా హుస్సేన్, ఖాద్ర్ పాషా, బి. సుబ్రహ్మణ్యం, పగిడాల అమన్, ఎన్. సుంకన్న, ఎస్. ప్రమీల, ఏ. వెంకట సుజాత, కరుణమ్మ, తిప్పన్న నాయుడు, ప్రతాపరెడ్డి రమేష్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టరు మన భారతదేశానికి. ఈరోజు ఆ జయంతిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ మన పెద్ద ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ టీబీ వార్డు నందు రోగులకు బ్రెడ్, పళ్ళు పంపిణీ చేయడం జరిగింది.